గత కొన్నాళ్ళుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్తో సతమతమవుతున్నారు. ఆస్ట్రేలియా సిరీస్లో కెప్టెన్గా, బ్యాటర్గా విఫలం కావడంతో హిట్ మ్యాన్ రిటైర్మెంట్ తీసుకోవాలనే డిమాండ్లు తెరమీదకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆసీస్తో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత సుదీర్ఘమైన ఫార్మాట్కు రోహిత్ శర్మ గుడ్ బై చెబుతాడనే ప్రచారం సాగింది. అయితే అలాంటిదేమీ జరగలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తన భవిష్యత్తుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ ఇప్పటికే రోహిత్ శర్మకు బీసీసీఐ అల్టిమేటం కూడా జారీ చేసినట్టుగా కథనాలు వస్తున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతోంది. రోహిత్ శర్మ సారథ్యంలోనే భారత్ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో జట్టును విజేతగా నిలిపి సగర్వంగా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ను ప్రకటించాలని భావిస్తున్నట్టుగా కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే గత ఏడాది జూన్లో టీ20 ప్రపంచ కప్ 2024 విజయంతో పొట్టి ఫార్మాట్లకు కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సీజన్తో పాటు వన్డే ప్రపంచ కప్ 2027 కోసం టీంను రెడీ చేసే పనిలో ఉంది బీసీసీఐ. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీనియర్ ఆటగాళ్లపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ భవిష్యత్తుపై గత సమావేశంలోనే సెలెక్టర్లు, బోర్డు చర్చలు జరిపింది. అయితే ఇప్పుడు రోహిత్ కాస్త సమయం కావాలని కోరాడంట. దీంతో రోహిత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే అందరిలో క్యూరియాసిటీ క్రియేట్ అయింది.